Very good evening. Welcome to the debate. చిన్నప్పుడు ఏవో సర్కస్లు ఉండేవి, చాలా చాలా ఏవో రంగూన్ సర్కస్ అని పేర్లు గుర్తులేవు. చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఉండేవి. ఇప్పుడు సర్కస్లో సినిమాలు వచ్చినాయి. సొసైటీ ఏవో సర్కస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాటిని ఉన్నాయి, అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు. బట్ ఓకే, ఆ సర్కస్లో కోతుల దగ్గర నుంచి సింహాల వరకు ఉంటాయి. వాటిని ఆడిస్తారు రింగ్ మాస్టర్లు. సింహం కూడా ఆడుతుంది, ఆ బోన్లో ఉంటుంది. అతను తీసుకొచ్చి మొత్తం రౌండ్ తిప్పుతాడు, అందరికీ జనానికి చూపించి. అంటే సింహం కూడా సర్కస్లో అలా సాధు జంతువులాగా అణిగి మణిగి ఆ రోజు వాడు వేసే 2 కిలోలు 3 కిలోల మాంసానికి తప్పదు, బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. పులి కూడా, పులి సింహం అన్నీ మనం కోరముగాలని వేటైతే అనుకుంటామో అవన్నీ అక్కడ ఉంటాయి. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, మనకో సింహం ఉంది, 4వ సింహం. 4 సింహాలు మనకి కనిపించే 3 సింహాలు అని చెప్పి 4వ సింహం వేరే పోలీస్ అంటారు కదా సినిమాలో. అది చాలా క్యాచీ డైలాగ్, చాలామంది ఓన్ చేసుకున్నారు. నిజానికి సింహం లాంటి పోలీస్ ఆఫీసర్లను మనం చూసాం, ఇంకా ఉన్నారు. స్టిల్ సొసైటీలో సిస్టంలో ఎంతోమంది అలాంటి పోలీసులు జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అలా బతికిన వాళ్ళు ఉన్నారు, అలా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా సిస్టంలో అలాంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎస్ఐల దగ్గర నుంచి టాప్ లెవెల్ వరకు అలా నిజాయితీగా నికార్స్గా బతికిన వాళ్ళు, బతుకుతున్న వాళ్ళు లేకపోలేదు, డెఫినెట్గా ఉన్నారు. అందుకే ఆ మాత్రం సమాజం కాస్త భయం భక్తితో ఉంటుంది, ప్రజలకు భద్రత దొరుకుతుంది. కానీ ఎంత బాధాకరం అంటే, ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే కొన్ని సందర్భాల్లో అడపాదడపా కొంతమంది ఆఫీసర్స్ కక్కుర్తి పడడం, లేకపోతే దేనికో లొంగిపోవడం, కెరీర్ మీద ఆశతోనో ప్రమోషన్ల కోసమో, లేకపోతే మంచి పోస్టింగ్ అంటే ఏముంది, అక్కడికి వెళ్తే లక్షలు సంపాదించవచ్చు, అదే మంచి పోస్టింగ్. లేకపోతే సర్వీస్ చేసేవాడికి, సేవ చేయాలనుకునేవాడికి ఎక్కడైనా ఒకటే, సమాజం ఎక్కడైనా అలాగే ఉంటుంది. ఇటువంటి వాటికి కక్కుతుపడి కొంతమంది ఆఫీసర్సు సరే ఓకే పొలిటికల్ బాసులు చెప్పినట్టుగా వింటారు, అవి సర్వసాధారణంగా నడుస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా ఎవరైనా అభాగ్యులు, పేదవాళ్ళు, బాగా కష్టాల్లో ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి ట్రై చేస్తారు. మంచి పోస్టింగ్లోకి వచ్చాం కదా, మనం పీడించుకు తినాలి అనే ఇది చాలా తక్కువ ఉంటుంది, ఏదో 1% అట్లా ఉంటుందేమో. ఇంకా మనం ఈ జర్నీలో ఎంతోమందిని చూసాం కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నాం. బట్ గడిచిన 5 సంవత్సరాలుగా కొంతమంది టెంటెడ్ ఆఫీసర్గా ముద్రపడిన వాళ్ళు ఏ కోసానా ఏ మలుపులోనూ మన పద్ధతి మార్చుకుందామని అనిపించలే వాళ్ళకి. దౌర్భాగ్యం ఏంటంటే అది. సరే ఏదో పొలిటికల్ బాస్ ఉన్నాడు, ఆ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన వీళ్ళందరినీ రింగ్ మాస్టర్ లాగా, సర్కస్లో రింగ్ మాస్టర్ లాగా ఆడిస్తున్నాడు, వీళ్ళందరూ ఆడుతున్నారు అని అనుకున్నాం. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పూర్తిగా ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది కదా సిస్టమ్. జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం పట్టు ఉండదు కదా. అయినా ఎందుకు వీళ్ళు ఆయనకు ఆ చెంచాగిరి కానీ, లేకపోతే ఆయన చెప్పినట్టు ఆడడం కానీ, లేకపోతే పూర్తిగా ఏకపక్షంగా పేదలు లేదు, ప్రజలు లేరు, అమాయకులు లేరు, బాధితులు లేరు, అందరినీ ఒకే ఘటన కట్టి వాళ్ళ మీద అరాచకాలు చేసేవాళ్ళు ప్రోత్సహించారు. ప్రోత్సహించడం కాదు, వీళ్ళే అరాచకాలకు పాల్పడ్డారు. మరి అన్యాయం ఏంటంటే, పోలీసులే దారుణంగా అమాయకులు తీసుకెళ్లి కొట్టారు, తిట్టారు. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మనకు తెలియదు కానీ చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు పెట్టిన హెరాస్మెంట్ భరించలేక. సో ఈ క్రమంలోనే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఇది పెరిగింది, ఇంకా తగ్గాల్సింది కాస్త పెరిగింది. మరి అది ఎన్నికల కమిషన్ యొక్క దాన్ని ఏమంటారు, లీనియన్స్ ఇచ్చింది అనుకుందామా, లేకపోతే వీళ్ళు ఎన్నికల కమిషన్ను కూడా బెదిరించారు, లేకపోతే ఎన్నికల కమిషన్ కూడా లెక్క చేయలేదు అనుకుందామా, తెలియదు. మొత్తానికైతే కంటిన్యూ అయింది. ఇక పోలింగ్ రోజు జరిగిన దారుణ కాండ, అరణ్యకాండ, లేకపోతే కిష్కింద కాండ, ఏ పేరన్నా పెట్టుకునే దానికి, పోలింగ్ రోజు జరిగిన దాన్ని చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు,
ఒక 6-7 అరడజన మంది ఎస్పీలు, ఒక 40-50 మంది డిఎస్పీలు, ఇక 10ల సంఖ్యలో ఉన్నారో 100 సంఖ్యలో ఉన్నారో మరి సిఐలు, కింది స్థాయి వాళ్ళు. ఎందుకు ఇంత నిర్లిప్తత? నిర్లిప్తత ఒక రకంగా పోనీ అనుకోవచ్చు, నిర్లిప్తత కాదు. ఈ అరాచక శక్తుల పట్ల మోజు, వాళ్ళకి వాళ్ళకి అండగా ఉండడం, పేదలు లేకపోతే ఆ బాధితులని మీద ఇంకా ఎక్కువ దాడులు జరిగేలాగా ప్రోత్సహించడం, ఎవరన్నా కేసు పెడదామని వెళ్తే వాడి మీద రివర్స్ కేసు పెట్టడం, ఇంత అరాచకం. విచిత్రం ఏంటంటే పోలింగ్ అయిపోయినాక ఇంకెక్కువ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కువైపోయి దాడులు. స్ట్రాంగ్ రూములకి రక్షణ లేదు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేదు. ఆ అభ్యర్థుల్ని చంపేయడానికి హత్యా ప్రయత్నాలు జరిగితే ఎంతో ఒత్తిడి మీద వాళ్ళ మీద కేసులు పెట్టి కనీసం హత్యాయత్నం పెట్టల. 307 అనేది లేకుండా క్లియర్గా కనబడుతుంది, దృశ్యాలు ఉన్నాయి. చంపడానికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు కొట్టిన దెబ్బలు సగం తగిలే కానీ ఎంతమంది చనిపోయేవాళ్ళు. అవన్నీ ఆ దాడులు మొత్తం మీకు పల్నాడు తీసుకున్నా, తిరుపతి తీసుకున్నా, తాడిపత్రి తీసుకున్నా, అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీసుకున్నా, కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీసుకున్నా, ఇటు విజయనగరంలో తీసుకున్నా, ఎక్కడ చూసినా గొడ్డళ్ళు, కత్తులు, లేకపోతే ఇంత పెద్ద సమ్మెట చూసాం కదా. ఆ విజువల్స్ ఇప్పటికీ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్, అసలు ఇది మానవ సమాజమా అని. వీళ్ళ మీద చివరికి ఎన్నికల సంఘం పిలిచి చెబితే తప్ప, స్పెషల్ సిట్ వేయాలని చెబితే తప్ప ఒక్కొలికి రాదు. ఇప్పుడు ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంది అంటే, అసలు ఆ రిపోర్ట్ చాలు వీళ్ళందరినీ సింగిల్ స్ట్రోక్తో సస్పెన్షన్లు, బదిలీలు కాదు, అసలు వీళ్ళందరినీ టర్మినేట్ చేయాలి లెక్క ప్రకారం. అదే సరైన శిక్ష. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంతగా దిగజారారు? సిన్సియర్ ఆఫీసర్లు సిగ్గుపడుతున్నారు. వాళ్ళ కింద పనిచేసే ఇంతో ఏదో జీల్తో, అరే మనం కాకి యూనిఫామ్ వేసుకున్నాం అనే జీల్తో పనిచేసే వాళ్ళు ఇలా చేయాలా మనం అని అనుకునేలాగా, ఇంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్తాక తలదించుకునే పరిస్థితి. ఏంటి మీ సార్ ఇట్లా అంట కదా అంటే, పాపం ఆవిడ ఏం చేస్తుంది? ఏంటి మీ నాన్న ఇట్లా సస్పెండ్ అయ్యాడంటా కానీ వాళ్ళ పిల్లలు స్కూల్లో, కాలేజీలో ఎట్లా ఇదవుతారు? వాళ్ళ కోసం కూడా వీళ్ళు ఆలోచించలే. ఎంతసేపు డబ్బు 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 డబ్బు. ఆ డబ్బుతో దీన్ని చచ్చిపోతారా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇంత దిగజారారు కొంతమంది వీళ్ళు అనేది మనం చర్చిస్తున్నాం. ఈ చర్చలో మనతో మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు, అలాగే రామాంజనేయులు గారు మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే ఎంఏ గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. మీరు మీ కెరియర్, మీ సర్వీస్ అంటే ఐ మీన్ మీ పొలిటికల్ జీవితంలో, రాజకీయ జీవితంలో 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నారు కదా ఇప్పటికీ. ఎన్నో చూసాం, ఎంతో మంది పోలీసులు వచ్చారు, పోయారు, నిజాయితీ ఉన్నారు, అక్కడక్కడ కలుపు మొక్కలా ఉండొచ్చు. కానీ మరి ఈ స్థాయిలో ఎందుకు దిగజారారు అనుకుంటున్నారు? ఇవాళ ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తుంటే భయం వేస్తోంది. వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏమిటంటే, ఈ ప్రమాదము ఇట్లా ముంచుకొని వస్తుంది అనేటువంటిది అందరికి తెలుసు. ఏమి సెంట్రల్ గవర్నమెంట్ తెలియక కాదు, లేకుంటే రాజకీయ పార్టీలకు తెలియక కాదు, ప్రజలకు తెలియక కాదు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే మనం చూస్తున్నాం ఎంత స్వైర విహారం చేశారు. అసలు నామినేషన్లు వేయనీయకుండా నామినేషన్ వేసిన వాళ్ళని ఎత్తుకొని పోవడం, కొట్టడం, ఆ తర్వాత పరిశీలించడానికి పోయిన వాళ్ళని వెంటబడి తరమడం, ఆ తర్వాత హత్యా ప్రయత్నాలు చేయడం, పెద్ద పెద్ద రాడ్లతో మీద పడి కొట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. పల్నాడులో జరిగినాయి, ఇంకొన్ని చోట్ల జరిగినాయి. ఆ తర్వాత వరుసగా ఏంటంటే, ఇతను ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి, నేను 30 సంవత్సరాలు నేను ఉంటాను, 170 స్థానాలు నాకు వస్తాయి, నేను మరలా ముఖ్యమంత్రిని అవుతున్నాను అంటే నమ్మినారండి. కొంతమంది నమ్మినారు, ఎవరు అధికారుల్లో కూడా. కాబట్టి వాళ్ళతో మంచిగా ఉంటే మంచి పోస్టింగ్లు ఉంటాయి, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ రోజు పరిస్థితి ఏమంటే సార్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొత్తగా వస్తే జనం అంటే అరాచక శక్తులు కానీ రౌడీలు కానీ భయపడేవాళ్ళు. అరే కొత్త ఆఫీసర్ వచ్చినాడు, జాగ్రత్తగా ఉండాలో, లేకపోతే
మనల్ని పట్టుకుంటాడు అనేది భయం ఉండింది. ఇప్పుడు అరాజకీయంగా భయం లేదండి. ఐపీఎస్ మనోడే, ఎస్పీ మనోడే, డిఎస్పీ మనోడే, ఈ పద్ధతిలోకి వచ్చేసింది వాతావరణం. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఆప్తమిత్రులు అయిపోయినారు పోలీసు. ఇక వైసీపీ వాళ్ళు చెప్తేనే ఎఫ్ఐఆర్. ఎమ్మెల్యేలు సార్ కొన్ని చోట్ల నేను గతంలో కూడా చెప్పాను, నేను ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ కావాలండి. ఎక్కడ ఇది ఐపీసీ లేదు, కాన్స్టిట్యూషన్ లేదు, ఎక్కడా లేదు మనకు. కానీ ఇప్పుడు కొత్త రాజ్యాంగం ఏంటంటే కేసు పెట్టాలంటే ఎమ్మెల్యేని అడిగి కేసు పెట్టాలని. ఒకటే తేడా ఏంటంటే ఎఫ్ఐఆర్ మీద ఎమ్మెల్యే గారి సంతకం ఒకటే ఉండదు, అంతే. సంతకం ఉండదు. కానీ ఆయన ఆదేశాలతోనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతారు. లేకపోతే మీరు తిరగండి, దెబ్బలు తగలని, మీ తలలు పగలని, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు. ఈ స్థితికి లా అండ్ ఆర్డర్ పొజిషన్ దిగజారిపోయిన తర్వాత సమాజానికి ఏం రక్షణ ఉంటుంది? 5 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారండి ప్రజలు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ సంగతి ఏమిటండి? పోలీసులు నడి రోడ్లో ఒక డాక్టర్ను పట్టుకొని బట్టలు ఇప్పదీసి రోడ్ల మీద పొరలాడి కొట్టినటువంటి సంగతి చూడలేదా మనం? ఒక దళిత డ్రైవర్ ను ఒక వైసీపీ నాయకుడు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసింది మనం చూడలేదా? చీరాల్లో ఒక దళిత యువకుడిని తీసుకుని పోయి కొడితే అతను చనిపోయినటువంటి సంగతి మనం చూస్తాం కదా. చాలా చోట్ల సత్యనపల్లిలో మందుల కోసం పోయి, లాక్డౌన్ పీరియడ్ లో మందుల కోసం పోయి వచ్చేటువంటి ముస్లిం యువకుని కొడితే చనిపోయినాడు అతను. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అబ్దుల్ సలాం కేసు ఏమండి? పోలీసుల వేధింపులే కదా. అబ్దుల్ సలాం మొత్తం భార్య పిల్లలతో చావడానికి పోలీసుల వేధింపులే. ఆ రకంగా ఏంటంటే డబ్బు కోసం బరితెగించి ప్రజల్ని కొల్లగొట్టేటువంటి యంత్రాంగంగా పోలీస్ యంత్రాంగం రూపాంతరం చెందింది. దీనికి వైసీపీ పూర్తి మద్దతు, ఒత్తాసు ఇవ్వడం. ఆ రకంగా అధికారము, అరాచకము రెండు కలిసి రాజ్యపాలన చేసినాయి. కాబట్టి పోలీసు వాళ్ళు తమ డ్యూటీ అనుకోవడం లేదు. పోలీసు వాళ్ళు డ్యూటీ ఏమంటే వైసీపీ వాళ్ళు చెప్పిందే, ఎమ్మెల్యే చెప్పిందే డ్యూటీ అనుకుంటుంది. లేకుంటే నర్సరావుపేటలో అరవింద బాబు ఎవరో నాకు పేరు గుర్తులేదు, టీడీపీ క్యాండిడేట్, ఆయన కారు మీద దాడి చేసి ఆయన మీద దాడి చేస్తారు. అరే పోలింగ్ రోజు అభ్యర్థికి రక్షణ కలిగించాలనే ఇంగిత జ్ఞానం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా పోయింది. ఆ రకంగా ఏంటంటే గఫూర్ గారు, మామూలుగా ఎన్నికలప్పుడు మనం ఈ కేంద్ర బలగాలు పోలీసులు కలిసి కవాతు చేస్తాయి సమస్యాత్మక ప్రాంతాల్లో. అక్కడ మీరు చెప్పిన ప్రాంతంలో ఇప్పుడు పల్నాడులో ఈ రౌడీలు 400 మంది కవాతు చేశారు. గొడ్డళ్ళు, కత్తులు, గడ్డపారలు పట్టుకొని రాడ్లు. అవును, అది అన్ని టీవీ ఛానల్స్ వచ్చింది. ఈ రకంగా ఏంటంటే ప్రజల్ని భయోత్పాతం సృష్టించి ఆ ప్రజలందరినీ కొట్టడము, తిట్టడము, తరిమేయడం ఈ రకంగా చేస్తూ ఉంటే చేతులుడిగి కూర్చున్నటువంటి శాంతి భద్రతల యంత్రాంగము, నేను అడుగుతాను సార్, ఈ ఎస్పీలు చాలా మంది ఎస్పీలు డబ్బు ఆశన, అది లేకుంటే ఏం ఆశ ఉండదండి. వాళ్ళ పోస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఎస్పీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఇంకో చోట ఎస్పీ, కానీ ఖచ్చితంగా ప్రలోభాలకు లొంగిపోయినారు. ఈ ప్రలోభాల కోసం వాళ్ళ డ్యూటీ, వాళ్ళు రాజ్యాంగం మీద హామీ ఇచ్చి ప్రమాణం చేసి వాళ్ళ డ్యూటీలో చేస్తారు. అటువంటి వాళ్ళు తమ హామీకి, తమ ప్రమాణానికి మొత్తం ఉల్లంఘిస్తూ లేదా దాన్ని నష్టం చేస్తూ వక్రీకరించి ఈరోజు లా అండ్ ఆర్డర్ అంటే అధికార పార్టీ చెప్పిందే లా అండ్ ఆర్డర్ అనేటువంటి పద్ధతిలోకి దిగజారిపోయినారు. కాబట్టే భ్రష్టు పట్టిందండి. ఈ రోజు సిగ్గుతో తల ఉంచుకోవాలా. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడైనా సస్పెండ్ అయ్యారా? ఏ స్టేట్ అయినా చరిత్రలో నాకు తెలియదు, నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో లేదు. ఎవరన్నా ఒక్కరిని ట్రాన్స్ఫర్ చేస్తే ఓయబ్బా అని అనుకునేవాళ్ళు. అట్లాంటి ఎస్పీని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి, ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి, డిఎస్పీని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పోలీసుల్లో ఒక వర్గం పోలీసులు. నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు సార్, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఏమన్నాడంటే 30 సంవత్సరాలు ఎట్లా ఆయనే వస్తాడయ్యా, మేము సర్దుకొని ఉండాలా అంటే నేను చెప్పాను, ఏం సర్దుకొని ఉంటారండి, మీ డ్యూటీ మీరు చేయాలా, ఏ గవర్నమెంట్ డ్యూటీ చేయడం తప్పదు కదా. సర్దుకోవడం అంటే ఏమిటి అంటే, మాకు పోస్టింగ్లు ఉంటాయి కదా, మాకు మంచి పోస్టింగ్లు, 4 డబ్బులు మీరందరూ సంపాదించుకుంటున్నారు పాలిటిషియన్స్, మరి మేము కూడా చూడాలి కదా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఆయనకి 2 సార్లు ఎమ్మెల్యే చేసి నా 50 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్న నా ఆస్తులు చూసుకోమని చెప్పపోయారా? నా గురించి తెలుసు ఆయనకు, నా గురించి తెలుసు. మిమ్మల్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోడంట? కాదు, జగన్మోహన్ రెడ్డి ఆదర్శమా? డబ్బులు సంపాదాలా? అదే ఈ రోజు ప్రలోభాలు పెట్టేటువంటి అధికార పార్టీకి తొత్తులుగా మారి పోలీసు ప్రతిష్టను, పోలీసు డిపార్ట్మెంట్ యొక్క
గౌరవాన్ని ఈరోజు త్యాగం రోడ్డు మీద పెట్టి అమ్మేటువంటి పరిస్థితి, ఆ రకంగా అగౌరవపరిచి పోలీస్ వ్యవస్థగా తలవంపులు తెచ్చేటువంటి పద్ధతిలో టోపీలు తీసి కింద పెడుతున్నటువంటి తీరు చూస్తే మాత్రం ఇది చాలా అన్యాయం అండి. రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి రాకూడదని ఆశిస్తాము. ఎందుకంటే అధికార పార్టీ అరాచక పార్టీగా నేను బాధ్యతతో మాట్లాడుతున్నా. ఎందుకంటే పార్టీ యంత్రాంగం లేదండి, పార్టీ యంత్రాంగం లేదు. అధికార యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగంగా మార్చుకున్నాడు ఆయన. వాలంటీర్లు ముఖ్యమంత్రి, పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి, ఐఏఎస్ ముఖ్యమంత్రి, ఐఏఎస్ కింది వాళ్ళందరినీ, ఐపీఎస్ కింది వాళ్ళందరినీ అధికార పార్టీకి అనుకూలంగా చేయడం. ఈ రకంగా రాజకీయ పార్టీ ఏదైనా రాజకీయ పార్టీ ఉండాలా, రాజకీయ పార్టీ కమిటీలు. నాకు ఒక మెసేజ్ వచ్చింది గఫూర్ గారు, చెప్పండి. దేర్ ఈజ్ ఏ లైన్ ఆఫ్ కమాండ్. రామాంజనేయులు గారు, మీరు గవర్నమెంట్ సర్వీస్ లో చాలా కాలం ఉన్నారు, హై లెవెల్ దాకా పనిచేశారు కాబట్టి మీరు కూడా చూడండి. దెర్ ఈజ్ అ లైన్ ఆఫ్ కమాండ్ ఆర్ చైన్ ఆఫ్ కమాండ్. దెర్ ఈజ్ అ హిడెన్ పర్సన్ ఇన్ పోలీస్ పర్సనల్. Police system collapsed now. DGP is not in command in position. Only deep state. Post-poll violence is not stopped. CS is sole responsible. One police officer confirmed this over phone after seeing your introduction. అంటే నిందాక నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ చూసి ఒక పోలీస్ ఆఫీసర్ చేసిన స్పందన ఇది. రామాంజనేయులు గారు ఒక్క నిమిషం గఫూర్ సాబ్, చెప్పండి. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, నేను అంటే ఇప్పుడు కొత్తగా ఆరోపణ చేయడం కాదు సార్, నేను గతంలో కూడా మీ ఛానల్లో కూడా చెప్పాను. నేను పోలీస్ వ్యవస్థను డీజీపీ నడపడం లేదు, పోలీస్ వ్యవస్థను అనధికార వ్యక్తులు నిర్వహిస్తున్నారని గతం నుంచి ఆరోపణ చేస్తున్నాను. ఎందుకంటే పోలీస్ కమిషనర్ చెప్పినాడు మాకు, విజయవాడ పోలీస్ కమిషనర్, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎవరు ఆదేశాలు? డీజీపీ మాట్లాడతామంటే కాదు, ఇక నాకేం అడగొద్దు, మీ ర్యాలీ చేయడానికి లేదు, మీరు బయటికి రావడానికి లేదు. ఇది పరిస్థితి అండి. అంటే అనధికార వ్యక్తులు, రాజ్యాంగేతర శక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ నడిపినాయి కాబట్టే, పోలీసులు తలలు వంచి సలాం కొట్టినారు కాబట్టే ఈ దుస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ దుస్థితి వచ్చింది, ఈ అగౌరవం వాళ్ళకి వచ్చింది అనేది నా అభిప్రాయం. రైట్. రామాంజనేయులు గారు, మీరు ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా చాలా జిల్లాల్లో కలెక్టర్గా చేశారు, తర్వాత గవర్నమెంట్లో వివిధ హోదాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా చేశారు, ఎన్నో ఎలక్షన్లు చూసుంటారు. మీ సర్వీసులో 35-40 ఏళ్ల సర్వీస్లో ఎన్నో ఎలక్షన్లు చూసుంటారు. అది లోకల్ బాడీస్ కావచ్చు, జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా వాటెవర్ చూసుంటారు, చేసి ఉంటారు. రిటర్నింగ్ ఆఫీసర్స్ గాను, లేకపోతే ఇంకా చాలా పొజిషన్స్లో. ఇప్పుడైతే నేరుగా ఎన్నికల్లోనే దిగారు రంగంలోకి. రైట్. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసారా ఇంత దారుణంగా అనేది ఒకటి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నమస్కారం గారు. ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి అన్న గఫూర్ అన్న గారు, తర్వాత మిత్రుడు సర్వేశ్వర రెడ్డికి కూడా నా నమస్కారాలు. మీరు అన్నట్టు నా 35 సంవత్సరాల పరిపాలనలో నేను కూడా 4 ఎలక్షన్లు కండక్ట్ చేశాను. జిల్లా కలెక్టర్గానే 2 ఎలక్షన్లు చూశాను, తర్వాత వివిధ స్థాయిలో 2 ఎలక్షన్లు చూశాను. మిగతా రాష్ట్రాలకు కూడా అబ్జర్వర్గా వెళ్ళా. అక్కడ కూడా ఎలక్షన్ ప్రక్రియను కళ్ళారా చూశా. కానీ ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి ఎన్నికల సరళి, అది పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేదా ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇవి చూస్తే నేను గతంలో ఎప్పుడు చూడలే ఇలాంటి దుర్ఘటనలు. దీనికి కారణం ఏంటంటే, నేను అనలైజ్ చేసింది, దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి, ఆయనకు కుడి ఎడమ అంటే 2 కళ్ళుగా పనిచేయాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అధికారపూర్వకంగా వాళ్ళు నడిపించేటటువంటి సీఎం గారు. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వ్యవస్థలు అన్నీ మంచివే. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా ఇట్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం వ్యవస్థను తప్పుపట్టడానికి లేదు. పోలీసు వ్యవస్థలు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది ఇలా పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, తలవంపులు తెచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని శాఖల్లో అలాగుంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నియామకము, నియంత్రణ, ఈ 2 ఒక్కసారి కనుక పరిశీలన చేస్తే
అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ బాస్ డీజీపీ నియామకం ఎలా జరిగింది? ఏదైనా ఒక ముగ్గురు సీనియర్ అధికారులు పేర్లు పంపిస్తే యూపీపీఎస్సీ తర్వాత అక్కడ ఒక కమిటీ చూసి వాళ్ళలో సెలెక్ట్ చేస్తారు. దీంట్లో సీనియారిటీ చూస్తారు, తర్వాత పర్ఫార్మెన్స్ చూస్తారు. సీనియారిటీ 70% చూస్తారు, పర్ఫార్మెన్స్ 30% చూస్తారు. ఒకవేళ అవసరం అనుకుంటే 50% చూడొచ్చు. అంతే తప్ప మన రాష్ట్రంలో డీజీపీగా నియమించబడినటువంటి వ్యక్తి ఎక్కడో ఆ జూనియర్ మోస్ట్ ఆయన్ని తీసుకుని వచ్చి పెట్టడం అనేటువంటిది ఒక పాయింట్. రెండవది, గతంలో నేను పనిచేసినప్పుడు అంటే నేను ఇక్కడ పేరు కూడా ప్రస్తావన చేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక టైంలో డీజీపీ నియామకం జరగాల్సి వచ్చినప్పుడు బై వర్చ్యూ ఆఫ్ హిస్ సీనియారిటీ ఒక అధికారికి ఛాన్స్ వచ్చింది. కానీ ఆ అధికారి తన సామాజిక వర్గం అని చెప్పేసి నిర్దాక్షిణంగా ఆయన పక్కన పెట్టారు. ఎందుకంటే పబ్లిక్కి ఒక మెసేజ్ వెళ్ళకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన ఆ నిర్ణయం చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అందరికి తెలుసు. ఇంకొక విషయం కూడా గమనించాల్సి వస్తే, ఏదైనా పోలీసు వ్యవస్థలో పొరపాటు జరిగినప్పుడు అక్కడ ఆ పొరపాటుకు కారణమైనటువంటి వాళ్ళని వెంటనే శిక్ష వేసేటట్టుగానే చేసే ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ కూడా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తా. విజయవాడ ఒక పార్లమెంటు సభ్యులు ఒక విషయంలో ఒక మాట మాట్లాడినందుకు పోలీసు వాళ్ళు నొచ్చుకున్నారని చెప్తే ఆయన విచారం వ్యక్తం చేయించాడు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఆ పరిస్థితి లేదు, పంపించి సారీ చెప్పించారు కదా. నేను అదే చెప్తున్నా. కాబట్టి ఇక్కడ నేను గమనించేది అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ లో చెప్తా. ఇప్పుడు నేను పత్తిపాడులో కంటెస్ట్ చేస్తున్నా, నేను అభ్యర్థిగా ఉన్నాను. వైసీపీ తరఫున కూడా ఒక అభ్యర్థి వచ్చాడు. వాళ్ళ అభ్యర్థులే ఇంకా బీఫార్మ్ రాలేదు, ఇంకా ఎలక్షన్లో నిలబడలేదు కూడా. అభ్యర్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి బొకేలు ఇచ్చి కేకులు కట్ చేస్తే ఏ రకమైనటువంటి సిగ్నల్స్ వెళ్తుంది? ఇది పేపర్లో వస్తే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు పోలీస్ బాస్ తీసుకోలేదు. పోనీ కనీసం వ్యవస్థను నడిపించే ముఖ్యమంత్రి అయిన ఆదేశాలు ఇవ్వాలి కదా, అది చేయలే. రెండవది, వాలంటీర్లతో ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారంగా పని చేయించకూడదని చెప్పి నేను అక్కడ సమావేశం జరుగుతుందని నేను వెళితే నా కారు మీద దాడి చేసి మళ్ళా నా మీదే కేసు పెట్టారు, అంటే కౌంటర్ కేసు. సో అక్కడైనా కనీసం పోలీసులు చేసింది తప్పని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మొన్న ఎలక్షన్ జరిగిన రోజున మా మండల ప్రెసిడెంట్ పత్తిపాడు మండల ప్రెసిడెంట్ ప్రసాద్ గారిని చొక్కా పట్టి లాగితే 4 పోలీసులు ఉన్నారు. అంటే అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా చూస్తున్నాడు తప్ప ఆ లాగినటువంటి వ్యక్తిని చెంప చెల్లుమంటే ఇంకొకటి జోక్యం చేసుకుంటాడండి. మరొక విషయం, నేను ఒక అంకిరెడ్డిపాలెం అని ఒక దగ్గరికి వెళ్ళా. అప్పుడు ఇంకా 5:45 అంటే 5:45 అయింది. అక్కడున్న పిఓ ఏమంటున్నారు, మీరు రావడానికి లేదు అంటున్నారు. అడే నేను కంటెస్టింగ్ క్యాండిడేట్, నేను రావడానికి వీలు లేదని మీరెలా చెప్తారని నేనంటే కనీసం అక్కడ ఉన్న పోలీసులు ఏం మాట్లాడలే. ఏమయ్యా మీకు రూల్స్ తెలుసు కదా, నన్ను లోపలికి పంపిస్తారా లేదంటే పిఓ గారు చెప్పాలి. ఓకే, పిఓ గారు వచ్చారు. సార్ 6 గంటలకు పోల్ అయిపోయింది కాబట్టి మీరు లోపలికి రాకూడదు. ఎక్కడుందమ్మా నియమ నిబంధన? బాక్స్ స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళి సీల్ చేసేంత వరకు నాకు అధికారం ఉంది, అక్కడికి వెళ్ళి చూసే అధికారం ఉంది అని నేను చెప్తే కనీసం ఆమె లోపలికి రానియచ్చు అని చెప్పింది. పోలీసు వాళ్ళని అడిగితే లా అండ్ ఆర్డర్ అంటారు. అంటే అక్కడ ఒక 10 మంది చేరి ఆయన లోపలికి వెళ్ళడానికి లేదంటే ఆ 10 మందికి తల వంచిందే కానీ పోలీసు ఐపీఎస్ కి కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ తెలంగాణలో రిజల్ట్స్ వచ్చేసి నడుస్తున్నాయి, కౌంటింగ్ నడుస్తుంది. ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని. మహేందర్ రెడ్డి గారు వెళ్ళి బొకే ఇచ్చి వచ్చినాడు పాపం. మహేందర్ రెడ్డి గారే కదా, అదే అప్పుడు డీజీ ఉన్నారు. ఏంటి మరి ఇప్పుడు ఆయన వెళ్ళి బొకే ఇస్తే వెంటనే తీసేసింది ఈసీ ఆయన్ని. కాబట్టి నేనే మహేందర్ రెడ్డి గారు కదా ఆయన, అంజనీ కుమార్ సారీ. మరి అక్కడ ఈసీ అంటే ఇక్కడ అంజనీ కుమార్ పేర్లు వద్దులేండి. రాష్ట్ర ప్రభుత్వం వెంకటకృష్ణ గారు, నేనేమంటానంటే
చిన్న స్థాయిలో ఒక డిఎస్పీ స్థాయిలోనో సిఐ స్థాయిలోనో జరిగినటువంటి బాధ్యుల్ని గుర్తించి సస్పెండ్ చేసే అధికారము ఒక డీజీపీకి ఉంటే డీజీపీ పరిధిలో ఒక సిట్ వేసి ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో సారీ నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను అనుకోకండి దయచేసి. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది, కొత్త లేదు. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నప్పుడు డీజీపీ గారు చేయలేదు, హోంమంత్రి గారు చేయలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు, ఇవి మనం మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఎలక్షన్ కమిషన్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది అనేదే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ అదే ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు స్వతంత్రంగా నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని ఒత్తులకు గురి అవుతుంది అన్నటువంటిది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మనము దొంగోట్ల అప్పటి నుంచి కూడా మనము అభ్యర్థనలు చేస్తూనే ఉన్నాం, వాళ్ళు వింటూనే ఉన్నారు, చేస్తామంటూనే ఉన్నారు, చేసింది ఏమీ లేదు. జరుగుతున్నటువంటి సంఘటనలు కళ్ళకు కట్టినట్టుగా వీడియోలు పంపించినా వాటి మీద ఇమ్మీడియట్గా యాక్షన్ లేదు. ఏమండి, జరిగిన సంఘటన వీడియోల రూపంలో వచ్చినప్పుడు స్పాట్ సస్పెన్షన్ చేశారనుకోండి, లేదా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అన్నారు అనుకోండి, భయం ఉండదండి? ఎప్పుడు కూడా వ్యవస్థలో భయం ఉండాలి. ఆ భయం అనేది చేయాల్సి భయాన్ని చూపించాల్సింది ఆ రాజ్యాన్ని ఏలేటటువంటి పరిపాలకుడే ఆ భయాన్ని ఇవ్వలేనప్పుడు కింద వాళ్ళు ఏమీ చేయలేరు. ప్రతి అడ్మినిస్ట్రేషన్ లో కానీ లేకపోతే సమాజంలో ఎక్కడ ఏం జరిగినా సుమోటో అనేది చాలా వింటూ ఉంటాం మనం. ఎక్కడన్నా ఏదన్నా అనాగరికమైన చర్య, అరాచకమైన చర్య, లేకపోతే ఏదన్నా రాజ్యాంగాన్ని ఉల్లంఘించేది, చట్టాన్ని ఉల్లంఘించేది జరిగినప్పుడు అభాగ్యుల మీద లేకపోతే వాయిస్ లేని వాళ్ళ మీద ఏమైనా జరిగినప్పుడు వ్యవస్థలు స్వచ్ఛందంగా స్పందిస్తాయి. సుమోటోగా స్పందించి కేసులు పెట్టడము, వాటి మీద ఏదో యాక్షన్ దిగుతాయి. ద వన్ అండ్ ఓన్లీ ఎలక్షన్, ఎంటైర్ ఎలక్షన్ లో సుమోటో అనే పదం వినబడలేదు ఇక్కడ ఎక్కడా కూడా. అంతా క్వీడ్ ప్రో కోనే వినపడింది తప్ప, నాకైతే కనపడింది తప్ప సుమోటో అనేది అయితే వినపడ. మనతో సర్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం వారు లాయర్గా కూడా రిటైర్మెంట్ తర్వాత లాయర్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సర్వేశ్వర్ రెడ్డి గారు, మామూలుగా దొంగ అంటే ఏదో ఎర్ర పనేను, గళ్ళ లుంగి, ఇక్కడ నల్ల పురిపిరి, ఇది మామూలుగా మనకు తెలిసిన సినిమాల్లో చూపించే ఒక రూపం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఖద్దరు సొక్కలో దొంగలు, రౌడీలు, గుండాలే ఉన్నారు. కానీ కాకి యూనిఫామ్ అంటే ఒక గౌరవం, ఒక భయం, ఒక భద్రత, ఒక భయం అన్నీ ఉంటాయి. కాకి చూడగానే అబ్బా మనకి ఆయన ఉంటే కొంత ధైర్యంగా ఫీల్ అవుతారు. అట్ ది సేమ్ టైం తప్పు చేస్తే కొడతారని భయం ఉంటుంది. ఇన్ని రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరైనా గౌరవిస్తాడు ఇట్లాంటి వాళ్ళకి? ఎందుకు ఈ స్థాయిలో ఇంత దిగజారిపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ పొజిషన్ చూశారు కదా ఇప్పుడు మీరు, గడిచిన 5 ఏళ్ళుగా చూస్తున్నారు. ఈ 20 days లో అయితే ఇక విచ్చలు పెడతాను. వై వాట్? ఇప్పుడు పోలీస్కి 3 బాధ్యతలు ఉంటాయి: ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, యాజ్ వెల్ యాజ్ వివిఐపి సెక్యూరిటీ. రొటీన్. ప్రివెన్షన్ క్రైమ్ అనేది ప్రధాన బాధ్యత. ఇక్కడ క్రైమ్ ప్రివెన్షన్ లేదు బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ క్రైమ్ ప్రివెన్షన్ లేదు, కంటిన్యూ అవుతుంది. ప్రివెంట్ చేసేవాడు లేడు అని స్పెక్టాటర్ గా మిగిలిపోతుంది పోలీస్. స్పెక్టేటర్ గా కూడా కాదు, ప్రొవోకేటర్ గా అయిపోయారు. స్పెక్టాటర్ గా పీపుల్ దే ఆర్ థింకింగ్ లైక్ దట్. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎవరికి కొమ్ము గాయాల్సిన అవసరం లేదు, ఎవరికి లాలించపడాల్సిన అవసరం లేదు, ఎవరికి బానిసగా బతకాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా తల ఒగ్గి తిరగాల్సిన అవసరం కూడా లేదు. అటానమస్ బాడీ కింద మనం బిహేవ్ చేయాలి. అక్కడ ఆ బిహేవియర్ లేదు. వాట్ ఐ ఫైండ్ ఇట్. ఎందుకంటే ఒక ప్రజల్లో ఉన్న అభిప్రాయం చెడు అభిప్రాయం చోటు చేసుకున్నది. ఇప్పుడు ఇది ఎరాడికేట్ పోవాలంటే పోతుంది. మనం గతంలో బీహార్ చూస్తుంటే అల్లర్లు, బీహార్ అల్లర్లు, కాశ్మీర్ అల్లర్లు అని చూస్తుంటే అవన్నీ ఆంధ్రప్రదేశ్ పాక్ వచ్చినాయి. అక్కడ వాటిని మించిపోయి అక్కడ లేకుండా ఇక్కడ వచ్చినాయి. కానీ మళ్ళీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది ప్రధాన అంశం. ఇప్పుడు రాజ్యాధికారం అనేది, ఇప్పుడు రాజ్యాధికారము అరాచకం అని మన గఫూర్ గారు చాలా చక్కగా చెప్పారు. అరాచకము రాజ్యాధికారంలో అరాచకం చేస్తే అది ఓన్లీ బాస్ నుంచి వస్తుంది, కానీ కిందలకి రారు. వీళ్ళంటే లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ అంటే కింద వాళ్ళు, ఇంక్లూడ్ డీజీ కూడా లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ కింద వస్తారు. కనుక పోలీస్ ప్రొటెక్షన్ బాస్ ఎవరు? డీజీ గారు.
వీళ్ళందరూ వాళ్ళు ఎలాంటి మెసేజ్ కింద కంటే అలా యాక్ట్ చేస్తారు కింద సబార్డినేట్స్. అక్కడ స్టబర్న్ ఆర్డర్స్ లేవన్నది ఒకటి కనిపిస్తుంది బయటకు విజిబుల్ గా. ఇప్పుడు ప్రివెంటివ్ స్టెప్ కింద ఒక రోజు ఎలక్షన్ నాడు ఏం చేయాల్సిన పని చేయలేదు. ఇప్పుడు ఈ బ్యాడ్ హ్యాట్స్ ఉంటారు, ట్రబుల్ మాంగర్స్ ఉంటారు, ఫ్యాక్షన్ ఫెలోస్ ఉంటారు, తర్వాత రౌడీస్ ఉంటారు, గూండాస్ ఉంటారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ 1 day బిఫోర్ రేపు ఎలక్షన్ అనగా బైండ్ ఓవర్ లైట్ తీసుకుంటున్నారు. 107, 110 అది బైండ్ ఓవర్ ఎంఆర్ఓ రాస్తారు, బయటకు వస్తారు, మన పని మంచిది. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఒక నిర్లిప్త భావన ఏర్పడేది ప్రజల్లో. దానికి కారణం రకరకాల కారణాలు. మా భాషలే ఉన్నారు, వేరే కాదు. 95% మన వాళ్ళు మంచి 5% ఉంటారు వాసుల్లో ఉన్నటువంటి ఇలాంటి స్థాయిలో కడివెడు తేనెలో ఒక నీళ్ళ చుక్క వేస్తే తేనె మొత్తం వెళ్ళిపోతుంది. అలాంటి జరిగింది అక్కడ. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ ఒక ప్రాసెస్ కాకుండా రేపు ఎలక్షన్ మార్నింగ్ ఓటింగ్ పట్టని ఉంటుంది. ఇవాళ నైట్కు 12 గంటలకు తీసుకొచ్చుకొని 12 గంటలకు 6 గంటలకు తీసుకొచ్చుకొని స్టేషన్లో డిటైన్ చేయాలి. ఇవాళ ఎంపవర్డ్ 151 CRPs కింద నువ్వు డిటైన్ చేయొచ్చు. ఎలక్షన్ మళ్ళీ తీసుకొచ్చి ఓటు వేయించుకుని రావాలని ఫండమెంటల్ రైట్ వ్యాలిడ్ కావాలి. ఓటు వేయించి తీసుకొచ్చి మళ్ళీ డిటైన్ చేయాలి. 24 hours పోలీస్ హ్యావింగ్ ఎవరి రైట్ టు కీప్ ఎ పర్సన్. యాంటీ సోషల్ అని భావించినప్పుడు పోలీస్కి ఆ పవర్ ఉంటుంది. ఆ పవర్ ని ఎందుకు ఉపయోగించలేదు? మెయిన్ అది చేసేది ఇది కాదు. తర్వాత ఇంకోటి కళ్ళ ముందరలో విచ్చలవిడి పవర్ చేసినప్పుడు ఇంకోటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏరియాస్ కూడా కరెక్ట్ కాలేదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కనపడలేదు, అసలు లేదు, అట్టర్ ఫ్లాప్. మరి ఇప్పుడు ఎవరికి వస్తుందని చెడ్డ పేరు? పోలీస్కే వస్తుంది. పోలీసు వాళ్ళు ఫెయిల్ అయిండ్రు, పోలీసు వాళ్ళు తిన్నారు, పోలీసు వాళ్ళు పోస్టింగ్ గురించి లాలచి వ్యవహారాలు చేస్తున్నారు అనే పేరు అయితే సొసైటీలో అందరూ రాజు రాజులాకుంటారు. రాజు ఇప్పుడు అంతా ఎవరు చెడ్డ పేరు వచ్చి వీళ్ళే సస్పెన్షన్ చేస్తారు. ఎవరు ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ కాల్ ఫర్ చేసి సస్పెండ్ చేశారు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు ఏం చేసేది అంటే ప్రివెంట్ చేయాలంటే వీళ్ళు ఒక లెటర్ పంపాలండి. హైపర్ సెన్సిటివ్, సూపర్ సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. గత 15 ఎలక్షన్ సంఘటనలు చూసుకొని మళ్ళీ 20% బెరీ చేసుకొని ఇంత మనకు ఫోర్స్ వస్తే బాగుంటుంది, పారామిలిటరీ కానీ లేకపోతే CRPF కానీ లేకపోతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్ లేదు. అది అట్లా ఉంటే కాదు, జరగదు. వాళ్ళు ఎందుకంటే బయటకు వెళ్ళి వస్తారు, తప్పు చేస్తే వాయిస్తారు, పోతారు. ఇక్కడ వాయింపు లేదు, దబాయింపు ఉంది. అవును, వాయింపు లేదు కానీ దబాయింపు ఉంది. పోలీసు ఎవరు లోకల్ అక్విటెన్స్ ఉంటుంది, వీళ్ళేం చేయలేరు. ఓన్లీ రూట్ పర్సన్స్ లైన్లో పెట్టడానికే పనికొస్తుంది ఫోర్స్, లేకుంటే పని కాదు ఇది. ఎందుకంటే ఫ్యాక్షన్స్ ఉన్నది, అటు అంటకపోతున్నాయి, పెట్రోల్ బాంబులు వేస్తున్నారు, కొడుతున్నారు, కాలు బల కొడుతున్నారు, చంపుతున్నారు, రకరకాల స్టాబింగ్స్ ఉన్నాయి. అప్పుడు కర్నూలులో ఒక నంద్యాలలో ఇంటి ముందర వాడు ఏమైనా అటాక్ చేసి కొడితే వాడు మొత్తం దారుణమండి. అసలు హింస అంటే పోలీస్ అనేది గుద్దేస్తే కింద పడ్డారు, మళ్ళీ రాడ్స్ తప్పించుకొని పోయి ఇంట్లో పడి సేఫ్ అయిపోయినాడు. లేదు వాళ్ళు సీరియస్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి అంటే విచ్చలవిడితనం అయినప్పుడు ఎక్కడుందండి? వేర్ ఇస్ ద లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ ప్రివెంట్ చేయాలి, పోలీస్కి పవర్ ఉండాలి, అటానమస్ గా బిహేవ్ చేయాలి. ఇది ఎవరు చేయాలి? బిఫోర్ ఎలక్షన్ అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక నోటీస్ ఇష్యూ చేయాలి డీజీ గారికి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఉంటారు కదా, ఎలక్షన్ కమిషన్ రూల్కి వస్తుంది ఇది. మీరు ఎలాంటి పరిస్థితి ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా యూఆర్ గోయింగ్ టు స్క్వేర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇన్సిడెంట్ అని ఒక నోటీస్ ఇస్తే ఎవరు టైట్ చేసి పడేస్తారండి. ఏ కోసైనా ఎక్కడ కూడా ఏ పాయింట్ ఆఫ్ దీంట్లో కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అక్కడ కనపడతలేదు. ఒక రివ్యూ లేదు, సమావేశాలు లేవు, ఎక్కడ ఏం కనిపించలేదు. అదంతా విజిబిలిటీ ఉంటే మీడియాలో వస్తాయి, ఏ పేపర్లో కూడా రాలేదు. చూశాను. మరి చేతులు కాదు నాకు ఆకలి పట్టుకుంటే ఏం లాము? సిట్ వస్తుంది, పిట్ వస్తుంది, అన్ని వస్తాయి. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా అంటే ఈ 3-4 క్రైమ్లు ఇన్వాల్వ్ తీసుకొచ్చి పీడియాక్ పెట్టి చేసి పడేయాలి. పీడియాక్ పెట్టాలండి. నిర్దాచనంగా వైలెన్స్ ప్రవర్తించినప్పుడు పీడియాక్ పెట్టాలి. కంట్రోల్లోకి వస్తాం. 1 year నోబెల్ అది పెట్టాలి, లేకుంటే ఉపాయ యాక్ట్ పెట్టాలి. 3000 పైసలకు నిందితులు ఉన్నారంట, 150 మందిని పట్టుకున్నారంట. అది కామన్ జరుగుతుంటే వాళ్ళు సరెండర్ అవుతారు, వాళ్ళు పోతుంటారు, చేస్తుంటారు. అలవాటు అయిపోయిన అలవాటు పోదు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ వాళ్ళకైనా పీడీ యాక్ట్ పెట్టండి, లేకుంటే ఉపాయ యాక్ట్ పెట్టి తోసేయండి. బేరం రాదు, ఏం రాదు, 1 year వరకు అక్కడనే ఉంటారు. వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది ఇట్లా విచలవిడి ఎవరైనా పని చేస్తే మమ్మల్ని ఇట్లా చేస్తారని. అది ఆ భయం అయితే రావాలి. భయం లేనిది పోలీస్ అనేది ఫోర్స్ అండి. ఫోర్స్ అనేది భయపెట్టాలి. ఇప్పుడు నాగబాబు ఉంటుందండి, బుస కొడితే భయపడిపోతారు, కరవాల్సిన అవసరం లేదు. అట్లా పోలీస్ వ్యవస్థ కరవకుండా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి కమ్యూనిటీ పోలీసింగ్. అరే కమ్యూనిటీ పోలీసింగ్ నేను డాక్టర్ చేసిన మొట్టమొదటి పర్సన్ ఇండియా.
పిహెచ్డి తీసుకున్నాను ఉస్మానియాకి వెళ్ళి కమ్యూనిటీ పోలీసింగ్ లో. అది వెస్టర్న్ కంట్రీస్ డిఫరెంట్, లా నోయింగ్ ఉంటారు, తర్వాత పోలీస్ కోఆపరేట్ చేస్తారు, తప్పు చేసిన అంటే ఇన్ఫర్మేషన్. ఇక్కడ చట్టం సామ దాన భేద దండను కట్టే ఆ దండనే లేకపోయా, మరి దండనే లేకపోయా ఎవరు కంట్రోల్ అవుతాయండి? చెప్తున్నారు కదా, కేకులు కట్ చేశారు ముందే, కేకులు కట్ చేసి వాళ్ళకి మేకులు కొట్టిండ్రు. మరి ఎట్లయితే అలాంటప్పుడు పోలీసు వ్యవస్థ చెడ్డ పేరు వచ్చింది, పోలీసు వ్యవస్థకు ఆపాదించారు. మళ్ళీ అందరూ కూడా గట్టి వేయాల్సిన అవసరం ఉంది. నా విజ్ఞప్తి కూడా పోలీసు వాళ్ళకి అదే, ఎవరి పని ఏ కాకపోతే రేపు నౌకరు ఇంకోతో చేస్తారు, నీ జీతం అయితే ఎక్కడ పోదు, జీతం పోదు, జాబ్ పోదు, నీ యూనిఫామ్. ఎందుకు రాయల్లో పెద్ద వాయిలెన్స్ అయితే 24 hours కంట్రోల్ చేసేది అభాషం. 24 hours సిబిఐ అటాక్ చేయడానికి వచ్చిండ్రు సర్దార్జీలు ముస్లింస్, 35 కేసులు పెట్టి 24 గంటలు కంట్రోల్ చేశారు. సిటీకి స్ప్రెడ్ అవుట్ కాకుండా చేసినాం. అంటే నేను పెద్ద పుడింగ్ అని చెప్తాను. మనం దృక్పథం చేయాలని, ప్రివెంట్ చేయాలని మళ్ళీ ఆలోచొద్దు. ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రభుత్వం రానండి, నిజాయితీగా ఉన్న ఆఫీసర్ ను కూడా కొంతమంది పొలిటీషియన్స్ భరించలేక ట్రాన్స్ఫర్ చేస్తారు. జరిగేది ఏముంది, ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ ద సొల్యూషన్. ఎక్కడ వస్తుంది, అక్కడ కూడా పని చేయొచ్చు బ్రహ్మాండంగా, అక్కడ కూడా బోర్డు వరకు పని చేయొచ్చు. ఎస్బీ ఉంది, ఎస్పీ ఇన్ఫర్మేషన్ ఎస్బీ సస్పెండ్ చేసిండు. ఇంటెలిజెన్స్ ఏం చేసి ఒక ప్రాబబుల్ గా ఇస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా, అట్లా పిన్ పాయింట్ చేయాలి. అరే గొడవలు జరిగితే జరగవచ్చు. ఎంత దారుణం అంటే రాజంపేటలో పనిచేసే డిఎస్పీ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ ఆర్డర్ తాడిపత్రి వచ్చి అక్కడ అపోజిషన్ క్యాండిడేట్ ని కొడతాడండి, ఇంటి మీద దాడి చేసి. అసలు అది ఎలా జరిగింది? హౌ అవుట్ ఆఫ్ వెస్టర్న్ అతని జ్యూరిడిక్షన్ కాదు, కాకుండా బందోబస్తు లేదు, అది లేకుండా కష్టం. అరే ఇన్ని రోజులు అవుతుంది, ఇంతవరకు ఆ విషయం బయటకు రాలా. అతను వచ్చి అది కేసు కూడా బుక్ చేసినట్టున్నారు. రైట్, ఎలక్షన్ కమిషన్ 10 రోజుల ముందు ఎస్పీ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏరియా ఎక్విటెన్స్ ఎప్పుడు వస్తాయి? కనీసం 1 month గుండాలు వెరిఫై చేయడానికి 3 నెలలు అవుతుంది డోసు చేయడానికి. ఆ డోసులు ఏం లేదు, బుల్టన్ చేసుకుని వెళ్ళిపోయినారు. రైట్, గఫూర్ గారు పరిస్థితి ఇట్లా ఉంటే రేపు కౌంటింగ్ మీద చాలా భయాలు ఉన్నాయి. ఇది ఎట్లా కంట్రోల్ చేస్తారు అనే ఒక భయం ఉంది. పోనీ వీళ్ళు మరి మార్చాల్సిన వాళ్ళని మార్చలేదు, మరి కౌంటింగ్ ఎలా జరుగుతుంది? వెంకటకృష్ణ గారు మీరు చెప్పినటువంటి డిఎస్పీ మీద ఇంతవరకు యాక్షన్ లేదు, అదే అంటున్నా. ఇప్పుడు ఒక పరిధి దాటి, ఒక రాజంపేట ఆయన పరిధి, రాజంపేట బయటికి పోతే ఆయన అనాథరితుడు వ్యక్తి అవుతాడు, అంతే కదా. ఆయన పోయి ఆ ఇండ్ల మీద దాడి చేసి తీసుకుని పోయి అతను నోటెడ్ పెద్దిరెడ్డి మనిషి, అట్లా తోడు పోయి పెద్దిరెడ్డి తరఫున రౌడీగా పనిచేయడమే. ఆయన అతని మీద యాక్షన్ లేదు, సిట్టు వచ్చినా పుట్టు వచ్చినా ఏ వచ్చినా ఆయన మీద యాక్షన్ లేదు. అట్లాగే రెండవది సర్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్లుగా ఎప్పుడవుతుంది, పోలీసు గనక ఇంపార్షియల్ గా ఉంటే ఆయన చెప్పినట్టు పీడీ యాక్ట్ పెట్టొచ్చు. అరే పోలీస్ సపోర్ట్ లేదంటే ఈ రౌడీలు ఎవరు రౌడీలు సార్, నేను అందరిని చూసినాను, పోలీస్ వెంట లేదని చెప్పండి, లాగు తడిసిపోతుంది, ఇంట్లో నుంచి బయటికి రారు ఇల్లు, ఎవడంత పాలెగాడు ఎవరు లేడు. పోలీస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రాజకీయాలు చేస్తున్నారు, పోలీసు లొంగిపోయింది కాబట్టి ఈ రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు లేదా ఇంకెవరైనా సెంట్రల్ గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకుని ఒక రాష్ట్రంలో ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఇది ఆదర్శం అవుతుంది మిగతా రాష్ట్రాలకు. ఇట్లా కూడా ఇది సరైనది కాదండి. నేను వెంకటకృష్ణ గారు మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇంపార్షియల్ గా ఫంక్షన్ చేయించండి. కౌంటింగ్ రోజు ఈగ కూడా వాలదు, ఏమీ జరగదు, అంత భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ను ట్రాక్ మీదకి తీసుకొని రావాలా, ట్రాక్ మీద తీసుకొని రావడానికి ఇప్పుడు తీసుకున్న చర్యలు సరిగా ఉన్నాయా, లేకుంటే ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఇంకేమైనా అడిషనల్ నేమ్స్ ఉన్నాయా, అటువంటి వాళ్ళని బుక్ చేయాలా. దే షుడ్ బి పుట్ ఇన్ బిహైండ్ బార్స్. ఎప్పుడైతే వాళ్ళందరూ ఈ నాయకులందరూ బిహైండ్ బార్స్ ఉంటారనుకోండి, ఇక పోలింగ్ స్టేషన్ లో వచ్చి మాట్లాడేవాడు ఎవడు ఉంటాడండి. కాబట్టి ఆ రకంగా స్థరణ యాక్షన్ తీసుకొని అరాచకమైనటువంటి సంఘ విద్రోహ శక్తులు, ఇప్పుడు పోలింగ్ రోజు ఒకవేళ తీసుకోవాలంటే ఓటు ఫండమెంటల్ రైట్ కదా, ఇప్పుడు లోపలేయడానికి ఏం ఫండమెంటల్ రైట్ అండి? కౌంటింగ్ ఏం ఫండమెంటల్ రైట్ కాదు. కౌంటింగ్ ఏజెంట్ మాత్రం బయట లోపల పోతారు, మిగతా వాళ్ళందరినీ మీరు అదుపు చేయండి, వాళ్ళని తీసుకొని పోయి ప్రివెంటివ్ పెట్టండి. కాబట్టి సంఘ విద్రోహ శక్తుల్ని బయట లేకుండా చేస్తే ఏమీ జరగదండి. ప్రజలు ఘర్షణ పెట్టుకునే మనస్తత్వం కాదండి. ప్రత్యేకించి మనది శాంతి కాముకమైనటువంటి ప్రాంతము.
ఆ రకంగా బయటి వాళ్ళో లేదా రౌడీసో ఈ అరాచకం చేసే వాళ్ళు తప్ప ప్రజలు ఘర్షణ పడరండి. కాబట్టి ఆ రకంగా అందరినీ బుక్ చేసి జైల్లో పెడితే ఈ గొడవలు ఏమండవు, ప్రశాంతంగా కౌంటింగ్ జరుగుతుంది, భయాందోళన చెందాల్సిన లేదు, పోలీసులు ట్రాక్ లో పెట్టాలని నా రిక్వెస్ట్. రైట్. రామాంజనేయులు గారు, ఇక్కడ నేను ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు సోమోటో అనే ఒక ఇది తీసుకొచ్చాను. అది ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చానంటే, చాలా సందర్భాలు మామూలు సమయాల్లో కూడా ఎక్కడన్నా ఒక అమానవీయమైన ఇన్హ్యూమన్ ఇన్సిడెంట్ జరిగితే కోర్టులు లేకపోతే ప్రభుత్వము ఇవన్నీ సుమోటోగా తీసుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళకి న్యాయం చేయడం ట్రై చేస్తే, అఫ్ కోర్స్ ఫర్ దట్ మ్యాటర్ ఉమెన్ కమిషన్ కానీ లేకపోతే ఎస్సీ కమిషన్స్ ఇటు చాలా ఉంటాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కానీ చాలా ఇన్వాల్వ్ అవుతాయి. అసలు ఈ 45 రోజుల్లో ఇంత అరాచకం జరుగుతుంటే, గొడ్డలతో నరుకుతుంటే, లేకపోతే ఇంకో చోట ఇంకో రకమైన దాడులు జరుగుతూ ఉంటే, ఓటర్లను ఓటేయకుండా భయపెడుతుంటే, తరిమి కొడుతుంటే, అసలు సుమోటో అనే పదమే లేదండి. పోలీసు వ్యవస్థ నుంచి లేదు, ప్రభుత్వం వైపు నుంచి లేదు, ఇదే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి లేదు, అన్ఫార్చునేట్లీ జ్యుడిషియరీ వైపు నుంచి కూడా లేదు. ఇటు ఎట్లాగో ఉండాల్సిన యాక్షన్ ఎలాగో లేదు, చట్టపరంగా కంప్లైంట్ ఇస్తే కూడా యాక్షన్స్ లేవు, సుమోటోలు అసలు మరి అది లేవు. ఎందుకు ఇంత దాన్ని ఏమంటారు, మొద్దుబారిపోయింది సిస్టమ్? వెంకటకృష్ణ గారు, సార్ మీరు చెప్పినట్టు ఈ సుమోటో అనేటువంటి పదం ఉందే, ఇది ఒక 6-7 అక్షరాలతో కూడినటువంటి పదమే గాని రాజ్యాంగంలో దీనికి ఒక విశిష్టత ఉంది. అంటే 150 కోట్ల ప్రజల తరపున ఒక రక్షణ కవచం. అవును. ఇది ముఖ్యంగా వాయిస్లెస్, మదర్స్లెస్, క్యాపిటల్ లెస్, ధనం లేనటువంటి వాళ్ళు కానీ తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పుకోలేనటువంటి కొన్ని బడుగు జీవులు ఉంటాయి. అటువంటి వాళ్ళ తరపున ఇది ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందని ఆ రోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దలు నిర్ణయించారు. దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఇటు ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ఇటు పొలిటికల్ ప్రాసెస్ ఉంటుంది, ఇటు జ్యుడిషియరీస్ కూడా ఉంటుంది. ఈ సుమోటో అనేటువంటి పదము అన్ని వ్యవస్థలకు ఉంటుంది. కానీ మరి ఈ సుమోటో అనేటువంటి పదాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో పేదలకు అన్యాయం జరుగుతుంది అన్నది వాస్తవం. ఇది ఇట్ ఈజ్ అండర్లైన్ స్టేట్మెంట్. దీంట్లో ఎలాంటి మినాయింపులు లేవు. నేను గమనించాను, ఎక్కడైనా అన్యాయం జరిగితే అయ్యా నన్ను కొడుతున్నారు, నా ఆస్తి లాక్కున్నారంటే జరిగిన సంఘటన మనకు టీవీలో వస్తుంది, అన్ని చోట్ల వీడియోలో వస్తాయి, సోషల్ మీడియాలో వస్తుంది. సుమోటోగా ఒక్క కేసు టేకప్ చేసినటువంటి సందర్భం నేను చూడలే. పోనీ వెళ్ళి కేసు పెడదామంటే తిరిగి మీ మీద ఆల్రెడీ కేసు ఉందండి, ఫస్ట్ మీరు లోపల ఉండండి అనే పరిస్థితి తెచ్చారు. అంటే కౌంటర్ కేసు అది ఎలా సాధ్యమవుతుంది? కౌంటర్ కేసు ఏంటండి? నన్ను కొట్టారంటే నా మీద కేసు పెట్టారంటే ఏం చెప్పాలి చెప్పండి? పైగా ఒక 40 ఏళ్ళు కాబట్టి సర్వీసెస్ లో ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయిన మీకు నా మీద ఎస్సీ ఎస్టీ పెట్టారు. దళితుడు అనేది ప్రపంచానికి తెలుసు. మీరు దళిత ఆఫీసర్ అని తెలిసి కూడా మీ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారంటే మరి ఆ పోలీసులు గోల్డ్ మెడల్ ఇవ్వాలండి. నిజంగా అమరావతిలో దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఎస్సీ సామాజిక దీనికి సంబంధించిన ఆఫీసర్ మీద కూడా పెట్టినారు అంటే ఇక వాళ్ళు ఏమనాలో అర్థం కావట్లే. అంటే మరి ఏం చెప్పాలి? ఒక ఎస్సీ పత్తిపాడు నియోజకవర్గం ఒక ఎస్సీ, దాంట్లో పోటీ చేసేవాడు ఎస్సీ అయి ఉంటాడని తెలిసి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెడితే ఏం చెప్పాలి చెప్పండి? అంటే ఇంగిత జ్ఞానం అలా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా అంటే వెంకటకృష్ణ గారు ఈరోజు ఒక మంచి సబ్జెక్టు తీసుకున్నారు. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. అన్న గఫూర్ గారు మాట్లాడినా, సర్వేశ్వరరెడ్డి మాట్లాడినా వ్యవస్థ యొక్క ప్రక్షాళన కోసం మాట్లాడిందే తప్ప ఏ ఆఫీసర్ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ఈ క్షణానికైనా అధికారులు తలుసుకుంటే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టచ్చు. ప్రభుత్వంలో భాగం అంటే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యవస్థ ఇది. వాళ్ళు పాలసీలు చేస్తారు. రేపు నేనైనా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మరొకటి అయిన తర్వాత పాలసీ తలుచుకుంటారు. ఇంప్లిమెంట్ చేయాల్సింది నాకు అర్థమవుతోంది. మనకు ఎవరు ఇక్కడ టార్గెట్ కాదు,
అందరూ మనం అనేది సిస్టమ్ గురించే మాట్లాడుతున్నామని మీరు అంటున్నారు. అధికారులు తలుచుకుంటే ఇప్పటికైనా వీటన్నిటిని కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు. అరే ఆల్రెడీ చర్యలు తీసుకోబడిన ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఎవరినైతే చర్యలు తీసుకుందో పక్కన పెట్టిందో వాళ్ళే అక్కడ కూర్చొని మరీ నడిపిస్తున్నారండి ఇప్పుడు ఈ దుర్మార్గమైన వ్యవస్థని. కొంతమంది ఎవరినైతే ఇప్పుడు టెంటెడ్ అయ్యారో వీళ్ళందరూ నడిపిస్తున్నదే వాళ్ళని. ఓపెన్ గానే నడుస్తుంది చర్చ, మీరు నేను కాదు. అంటే వెంకటకృష్ణ గారు, ఒకవేళ చట్టాలని రక్షించాల్సినటువంటి అధికారులు మౌనం వహించినా ప్రజలు మాత్రం మౌనం వహించరు. వాళ్ళు చేయాల్సిన తీర్పు ఇస్తారు, ఒక గుణపాఠాన్ని మాత్రం చెప్తారు. గుణపాఠం చెప్తారు. ఎందుకంటే గఫూర్ అన్నట్టు అధికారం ఉండొచ్చు, అసలు బాధ్యత నుంచి అధికారాన్ని తెచ్చుకున్నారు, బాధ్యతలు మర్చిపోయారు, అధికారం ప్లేస్ లో మళ్ళీ అరాచకం వచ్చింది. ఈ రెండు కలిసినప్పుడు, అధికారం అరాచకం కలిసినప్పుడు దాన్ని నియంత్రించాల్సింది ఎవరు? వాళ్ళని నియమించినా లేదా వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజలే. కాబట్టి ప్రజల్లో చైతన్యం అనేటువంటిది వచ్చింది. ఈ రోజు చీకొడుతున్నారండి. మీరు అన్నారే వ్యవస్థను చీకొట్టేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటే అందులో భాగస్వామ్యమైనటువంటి మాలాంటి వాళ్ళు కూడా కొద్దిగా బాధపడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఫ్రేమ్ వర్క్ లో పనిచేస్తే మీరు చెప్తుంటే ఒక మంచి మెసేజ్ వచ్చింది. మీరు వెంకటకృష్ణ గారు మీరు పదే పదే సుమోటో తీసుకోలేదు, ఎవరు సుమోటోగా స్పందించలేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు అందరూ ప్రజలు సుమోటోగా తీసుకున్నారు, ఫలితం చూస్తారు అని ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, ప్రజలే సుమోటోగా, దట్ ఈజ్ అల్టిమేట్. ప్రజలే ప్రభువులు అనే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుమోటోగా తీసుకుంటే దాన్ని మించిన ఇదే ఉండదు. రైట్, ఫైనల్ గా సర్వేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి చర్చల్లో వెంకటకృష్ణ గారు చెప్పండి ఇలాంటి చర్చల్లో గఫూర్ లాంటి ఒక సీనియర్ మోస్ట్ ప్రజలతో సంబంధం ఉన్న అధికారి, అంటే అధికారి అని కాదు ప్రతినిధి చెప్తున్నాడంటే ప్రతి మాటను మనము పరిగణలోకి తీసుకోవాలండి. ఈరోజు సర్వేశ్వర రెడ్డి గారు ఆయన ఒక అధికారిగా ఉండి మళ్ళా ఆయన చెప్పే మాట, ఈరోజు మీరు జర్నలిస్ట్ గా మీరు చెప్పే ప్రతి మాటను ఏదో ఒక చర్చలే, ఇది ఇష్టాగోష్ట అనుకోవడం కాదండి. ఇది వ్యవస్థను నిద్ర మేల్కొనిపోయేటటువంటి ఒక చర్చ. ప్రతి పదాన్ని పరిగణలోకి తీసుకొని నేనైనా ఇంకొకరైనా ముందుకెళ్ళినప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. అంతే, వ్యవస్థకు మనం బాధ్యత వహించాలి, భావితరానికి మనం బాధ్యత వహించాలి, భావితరానికి మన కుటుంబం బలి కాకూడదన్న ఆలోచన అధికారులకు వచ్చిన రోజు బాధ్యతాయుతంగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మనం బాధ్యత గల వ్యక్తులు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళు బాధ్యతాయుతంగా వాళ్ళు విని మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి, మనకెందుకు అనుకుంటే సైడ్ అయిపోయింది. అంతేగాని అదేది దీనికి కూడా ఇక ఇది చేస్తే ఎవడైనా కాపాడలేడు. రైట్, సర్వీస్ రెడ్డి గారు, ఇక్కడ మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. ఓకే, మీ సర్వీస్లో మీరు ఏమన్నా ఎదురు దెబ్బలు తిన్నారో లేదో నాకైతే తెలియదు. తగులుతాయి, అవి వేరు. కానీ ఎక్కడన్నా ఇట్లాంటి మచ్చబడినప్పుడు లేకపోతే సస్పెన్షన్లు అయినప్పుడు, కొంతమంది ఏసీబీ ట్రాప్ లో సస్పెండ్ అయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు పరువు కోసం. ఎందుకంటే ఇంట్లో పిల్లలు, బంధువులు, తల్లిదండ్రులు సమాధానం చెప్పుకోలేక, కొలీగ్స్, ఇట్లాంటి సెన్సిటివ్ ఫెలోస్ చనిపోతారు, లేకపోతే ఏదో జరుగుతుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక ఇది జరిగినప్పుడు ఆ బాధ ఉండదా అండి? అరే ఇంటికి వెళ్తే పిల్లలు ఉంటారు, లేకపోతే భార్య, తల్లి, తండ్రి చేస్తారు, కనీసం డైరెక్ట్ గా చేయలేకపోయినా చెప్తారు, తల్లెత్తుకోలేరు, బయటికి వెళ్ళరు. పిల్లలు కాలేజీకి వెళ్తే మీ నాన్న ఏంట్రా అవును, ఆ ఫీలింగ్స్ లేవా వీళ్ళకి? ఎందుకుంటే ఉంటాయి, కానీ మరి పవర్ ఎక్కువ ఉంది అక్కడ, పవర్ బట్టి నడుస్తుంది. ఏం పవర్? ఎందుకు పరువు లేని పవర్ ఎందుకండి? అది వేస్ట్. అది మీరు ఒకటన్నా సుమోటో గురించి చెప్పారు. సుమోటో దాని సార్ మంచిగా చెప్పారు. అదే కవచం పూర్ అండ్ డిప్రైవ్డ్ పీపుల్ కు, దళితులకు, దాడితులకు, పీడితులకు, అడుగు వర్గాల వాళ్ళందరికీ అదో రక్షణ కవచం. ఆ సుమోటో చేయాలంటే సుమోటో కింద అల్టీరియర్ మోటో ఉన్నప్పుడు సుమోటో చేయరు. అవును, చేయరు. అది ఎవరైనా సరే. ఇప్పుడు వాళ్ళు పోలీసు 95% మంచి వాళ్ళు అంటున్నాను, చెడ్డలు కాదు, నో డౌట్. అందులో 5-6 మంది ఇప్పుడు వర్చన్లో బెరికి కొమ్మలని ఉంటారు. ఆ బెరికి కొమ్మలకు 10,000 మంది పోలీసులు ఉంటారు ఏపీలో, ఒక 500 మంది, ఇప్పుడు 100 మంది ఇట్లా అయిపోయారు. ఇప్పుడు 10 రోజుల్లో సస్పెన్షన్ గురైన ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. వచ్చి కొత్తగా స్టాండ్ కాకముందే రకరకాలు. ఎవరైనా సస్పెన్షన్ నాట్ ద సొల్యూషన్. కాకపోతే ఫర్దర్ ఇప్పుడు మీరు ఇంకోటి చెప్తున్నా, కౌంటింగ్ నాడు
స్టబర్న బిహేవ్ చేయకపోతే 3 లేయర్ బందోబస్తు పెట్టి స్టబర్న బిహేవ్ చేసి పట్టుకొచ్చి కష్టాలు పెట్టుకోకపోతే అప్పుడు జరిగేటువంటి ఇన్సిడెంట్స్ వేరే ఉంటాయి, మర్డర్స్ అయితే. ఎందుకంటే ట్రాక్ బయట వస్తుంటది కదా, పలానా ఇంత ఉంటే ఇంత వాడు కొడతాడు, వాడు కొట్టి చంపుతాడు. అది ఇంకా చాలా ప్రమాదం. దాని విషయంలో కౌంటింగ్ విషయం అలర్ట్ కూడా ఉండాలి. అంతేగా పోలీసు చాలా అలర్ట్ ఉండాలి. పోలీస్ అనేది నేను చెప్పాను ఎవరికి ఎందుకండి, ఎక్కడ మీరు లాలించుకోవాల్సిన అవసరం లేదు. గట్టిగా చేద్దాం, కాకపోతే పోతానే ఫీలింగ్ పోలీసులు రావాలి. చట్టాన్ని కాపాడుతున్న గురుతర బాధ్యత కాకి ఏనాడు కాదు. ప్రజల గౌరవం ఉంటుంది, మంచిగా చేసే ప్రజలు విశ్వసిస్తారు, ప్రజల మద్దతు ఉంటుంది, ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ప్రజలు చెప్తుంటారు అక్కడ, అరే ఆ సార్ ఉన్నప్పుడు ఇంత ఇన్సిడెంట్ కాలేదు. అది వాస్తవం అండి. మన ప్రజలు ఏమని అంటున్నప్పుడు ఎవరు కావాలి, పీపుల్ దే ఆర్ పేయింగ్ సాలరీ టు ది పోలీస్. ఎవరు రాజకీయ నాకు ఇస్తలేదు. రాజముద్ర ఎందుకు పెడతారండి? రాజ్యాంగానికి ప్రత్యేకలు కాబట్టి నెత్తి మీద రాజముద్ర పెడతారు, పెడతారా? అవును, 4వ సింహం కరెక్ట్ కన్ను చేసి కరెక్ట్ నడవాలి, అంతే కదా. ఆ నడవాలనే దానికి కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అందుకంటే మళ్ళీ ఇప్పుడు కౌంటింగ్ నాడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కౌంటింగ్ రిజల్ట్స్ బయటకు వస్తుంటాయి. ఇప్పుడు రాజకీయ నేను ఒకటి ఎగ్జాంపుల్ కరెక్ట్ చెప్తాను. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎప్పుడైతే పోలీసు వ్యవస్థలో పొల్యూషన్ జరుగుతుంటుందో పీపుల్ వాచ్ చేస్తుంటారు. అరే ఇప్పుడు పట్టుకోపోయిన అప్పుడే బయటకు వచ్చాడు అంటే పలానా అని చెప్తే ఇచ్చిపెట్టిండు, అర్థమైపో నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. ఆ రాజకీయ నాయకుడు ఓడిపోవడం 250 కరెక్ట్. ఇది ఆఫీసర్ మీద గౌరవం పోతుంది, నాయకుడు ఓడిపోవడం. అది నేను పర్సనల్ చూసిన ప్లేస్ ఐ డోంట్ వాంట్ సే. నేను ఆల్రెడీ చెప్పిన, ఇప్పుడు ఊగా ఫోన్ చేసి ఇడిపియకుండా, ఇడిపిస్తే మీరు తప్పని పట్ల ఏమైనా ఉంటే కేసులో ఉన్న తీసేయండి. ఇంకోటి పోలీసు ఉన్నది తీసేయలేరు, ట్రైనింగ్ పెట్టలేరు. ఇదంతా ఒక ఫీలింగ్ పొలిటీషియన్స్ కు. నావాడు రేపు ఏమిటండి బెయిల్ చేయాలి పెట్టచ్చు తప్ప కేసులకి వెళ్ళి తీసేస్తే సిస్టమ్ ఉంది, దట్ ఈస్ జ్యుడిషియరీ. అవును, పోలీసు అదే జరిగింది ఏపీలో కూడా. కొంతమంది పొలిటీషియన్స్ మీద కేసులు కొట్టేయించుకుందామని ట్రై చేస్తే కోర్టు కొట్టదు, కుదరదని చెప్పి కోర్టు ఇంటర్ఫియరెన్స్ ఉన్నది. మన ప్రతి చార్జ్ షీట్ కూడా కోర్టులో ట్రయల్ అవుతుంది, కోర్టులో ఫైండింగ్స్ ఇస్తారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తప్పు పడతారు. నేరస్తులు ఎక్కడ తప్పించుకోలేడు. పోలీసు ఓన్లీ మియర్ డ్యూటీ ఏంది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ పుట్ ఫోర్త్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ ఇన్ ద సేఫ్ ఆఫ్ చార్జ్ షీట్. ఆ చార్జ్ షీట్ మనకి ఆ చార్జ్ షీట్ అప్పుడు ఈ తప్పులు చేయకూడదు అనేది పోలీసు వ్యవస్థ గమనించి తెలియదని కదా. ఈ విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఆ తాత్కాలికమైన ప్రలోభాలు, ప్రయోజనాలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇంకో 10 ఏళ్ళు ఉంటాడు, 20 ఏళ్ళు గఫూర్ గారు చెప్పినట్టు ఉంటాడు కాబట్టి 20 ఏళ్ళు మనమే దున్నుకోవచ్చు అనే ఒక పిచ్చి భ్రమలు. ఇకనైనా భ్రమలు వీడి గౌరవ హోదాలో బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తూ, ప్రజలకు న్యాయం చేస్తూ, ప్రజలకు భద్రత కల్పిస్తూ, మీ గౌరవాన్ని కాపాడుకుంటూ, మీ భార్య బిడ్డల గౌరవాన్ని కాపాడుతూ తలెత్తుకునేలాగా మీరు, మీ ఫ్యామిలీ, మీ కొలీగ్స్, మీ పనిచేసే ప్రజలు తలెత్తుకునేలాగా పనిచేస్తారని, పని చేయాలని కోరుకుంటూ, వేడుకుంటూ, పోలీసులారా, పోలీసు అధికారులారా అందరూ కాదు, వీళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు కూడా ఆ జనజీవన స్రవంతులు కలిసి ప్రజలకు న్యాయం చేయాలి, ప్రశాంతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడు